విజయవాడ నుంచి ఒక 11 కిలోమీటర్లు ఏమి ఉంటది, కాజా విలేజ్ అని ఉంటది. ఆడ మురుగన్ హోటల్లో మీల్స్ అంటే మాకు మస్తు ఇష్టం. ఏడు సార్లు పెట్టుకుని అన్నం, మళ్ళీ ఇట్లా పోగానే జరసేపు కాగానే అరిగిపోతుంది. ప్రతి బయట ఎంజాయ్ చేస్తాం. నమస్తే, ఎందులో తిండి పోతుంది అందరికి మా వందనాలు. అందరి ఎట్లు మంచిగా, మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్ ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చయ్యాల విజయవాడ పోతున్నాము. విజయవాడ కాడ నాకు ఎంతో ఇష్టమైన మీల్స్ ప్లేస్ ఒకటి ఉంది. ఆడ వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి. మా వాళ్ళందరికి ఇష్టము. ఎట్లా అంటే ఇన్ కేసు విజయవాడ పోయినా, విజయవాడ నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎటు పోతున్నా కూడా ఖచ్చితంగా విజయవాడ నుంచి గుంటూరు హైవే మీదకి పోయి విజయవాడ నుంచి ఒక 11 కిలోమీటర్లు ఏమి ఉంటది, కాజా విలేజ్ అని ఉంటది. ఆడ మురుగన్ హోటల్ అని ఉంటది. ఆ మురుగన్ హోటల్లో మీల్స్ అంటే మాకు మస్తు ఇష్టం. కడుపు నిండా ఎట్లా తింటాం అంటే ఇంకొంచెం ఎక్కువ తింటే బాగుండనంత తింటాము. తిని బయటికి రాగానే లైట్ గా అనిపిస్తుంది, అంత బాగుంటది ఫుడ్. ఈసారి పోయినా కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటది, సేమ్ టేస్ట్ ఉంటది, ఏ మాత్రం మార్పు ఉండదు. అబ్బా ఇట్లా మెయింటైన్ చేయాలి పోయి ప్రతి ఒక్కరు, ఇంత నీట్ గా ఇంత మంచిగా ఇదే టేస్ట్ తో ఇంతే కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసేటోళ్ళు ఉంటే భలే ఉంటది అని అనిపించే అంత చక్కగా చేస్తారు. ఈ రోజు మళ్ళీ ఈస్ట్ గోదావరి పోతున్నాము. ఆ ఈస్ట్ గోదావరి పోయే మధ్యలో ఈడ తినాలని చెప్పేసి మేము ఇంటికాడ ఆ టైం కి బయలుదేరినాము. ఇలా పోయి రచ్చలు వేసిపోయే మురుగన్ లో ఉన్న మీల్స్ తిందాం, పోయి అడగలదు. కాజా అని బోర్డు చూపిస్తారు మీకు. కాజా విలేజ్ సర్వీస్ రోడ్ లోకి వచ్చేసేయాలి. వచ్చి కిందికి వెళ్ళి ఉంటది, ఆ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి పోవాలి. అక్కడ అవతల రోడ్ లోకి పోవాలి అంటే మళ్ళీ విజయవాడ రోడ్డు. ఆ రోడ్ లో జర్ర ముందరకు పోగానే అక్కడ కనిపిస్తూనే ఉంటది. అయితే రోడ్డు మీద ఒక హోటల్ ఉంటుంది, అది కాకుండా జర లోపలికి ఉంటుంది. మళ్ళీ నేను తిన్నదైతే ఆడ అది ఇది ఒకటే అని అంటారు, కానీ ఆయన దూరం నిజం ఉండదు నాకు తెలియదు. ఇంకో మళ్ళీ మనం తినేసి ఇట్లా రావాలి, ఇట్లా వస్తే ఇక్కడ ఎక్కేయచ్చు, ఇక్కడ హైవే ఎక్కేయచ్చు. మళ్ళీ ఇంకో ఈ కారు పోతుంది కదా అట్లా. ఇంకో ఇది ఒక మురుగన్ హోటల్. అయితే మేము ఇంట్లో తినలేదు, అది ఇది ఒకటేనో కాదో నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పుర్రి. నమస్తే. నమస్తే. ఒకటే ఉంటుండే అయితే ఒకటే అయ్యిండొచ్చు. ఎందుకంటే వామ్మో ఈ కార్లు ఏంద్రా నాయన, ఇప్పుడు మనకి దొరకదా దొరకదా టేబుల్? అసలు పార్కింగ్ దొరుకుతుందా? ఏ కిందికి పోనిస్తలేరే? అమ్మ ఇంతసేపు ఫుల్గా ఎండ ఉన్నది, మనం రాగానే వాన పడుతుంది. వేడి మాత్రం అట్లే ఉంది. పర్లేదులే, మనకి అయిపోద్ది. ఫస్ట్ టేబుల్ మీద ఆల్రెడీ పొడులు ఉంటాయి. ఫస్ట్ ఈ అరిటాకులు మీరు ఏవి చూసినా కూడా ఈ లేతవి ఉంటాయి. ఈ పక్కనేమో ఎల్లో ఇష్యూ ఉంటుంది, ఈ పక్క గ్రీన్ ఉంటుంది. ఇంకో విషయం చెప్పున్నా, మేము ఇప్పటికి 3 సార్లు 4 సార్లు వచ్చినాం కదా, వచ్చిన ప్రతిసారి ఇదే టేబుల్ మీద కూర్చున్నాం. అయితే ఇన్ని సీటింగ్స్ ఉన్నాయని తెలియదు, ఈయననే సర్వ్ చేస్తాడు వచ్చినప్పుడల్లా. ఏది మటనా చికెన్? ప్రాన్ తింటారా? మటన్ చికెన్ చెప్పండి. అన్నవరంలో పెట్టినట్టు ఉంటుంది ఇక్కడ, అంటే టేస్ట్ అట్లా కాదు కానీ సేమ్ ఆ గోధుమ రవ్వతో స్వీట్ చేస్తారు. పులిహోర, ఈ టమాటో చట్నీ కచ్చా పచ్చా ఉంటుంది. దీనికి మీగడిస్తారు, అద్దరిపోతుంది. కొబ్బరి కారం పొడి, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. నెయ్యి గ్లాసులు ఇస్తారు. ఇట్లా ఓ టేబుల్కి ఒకటో రెండో పెట్టిపోతూ ఉంటారు. ఇంకా అట్లా వేడివేడి అన్నం తెస్తారు. పప్పు అదిరిపోతుంది. కూరలు తెచ్చింది. ఇదేం కూర? ఇది కొద్దిగా మటన్ కర్రీలో గ్రేవీ కూడా తెచ్చాను విడిగా. ఇదేమో ఫిష్ గ్రేవీ, ఓన్లీ కర్రీలో గ్రేవీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గిట్లే చెప్పిండు ఆయన. ఏం పేరు అన్న మీ పేరు? శివ. రైట్, మర్చిపోయాను. నా పేరు కూడా శివే. నోట్లో నీళ్ళు వస్తున్నాయి, తొందరగా మొదలు పెడదాం. మురుగన్ హోటల్లో వెజ్ మీల్స్ పులిహోర ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. అయిపోయింది టేస్ట్ ఎవరు పోయింది.
ఈ కొబ్బరి పొడి వేసుకుందాం, నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కారం పొడి అదిరిపోతుంది. నెయ్యేనా? నాకు కొబ్బరి కారం పొడి గుర్తుంది కానీ దీంతో తిన్నట్టు అంత యాదికి వస్తలేదు. ఇట్లా కలుపుతూ ఉంటే అసలు ఇంత సీటింగ్ ఉందని నాకు తెలియదు. నేను ఇది ఒక్క హాలే అనుకున్నా, పక్కన ఇంకా 2 హాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పప్పు వేసుకుందాం. ఈ టేబుల్ మీద ఈ 4 కూరలు పెడతానే ఉంటారు. ఈ పచ్చడి, పప్పు. ఈ పప్పు కింద ఎంత నాన్ వెజ్ ఉన్నా బేకారే, ఎందుకంటే పప్పు అంత కమ్మ ఉంటుంది, రచ్చలేసిపోతుంది. పప్పులా ఆ పులుపు తగులుతుంటుంది. దీనికి నెయ్యి పక్క. ఈ పప్పు ఒక్కటి హైలైట్, మామూలుగా ఉండదు. దీంట్లోకి అప్పడం, మన స్టైల్లో అప్పడం మీద పప్పన్నం, అప్పడం పప్పన్నం. ఏం కూర అర్థమవుతుంది, తింటేనే అర్థమవుతుంది. ఇంతకుముందు అయితే చిక్కుడుగాయ కనిపిస్తుంది, చిక్కుడుగాయ ఉంది, పప్పులు ఉన్నాయి. అదిరిపోయింది. ఇట్లాంటి హాల్స్ ఇంకో 2 ఉన్నాయి, అన్ని ఫిల్, జనం వెయిట్ చేస్తుంది. ఈ మీగడ పచ్చడితో అదిరిపోతుంది. ఈ కూరలో లైట్ సోంపు తగులుతుంది. తిను, మిగలాగు టేస్ట్ చూడు. దీంతో కలుపు, ఆ పచ్చడితో కలుపు. ఆలుగడ్డ కూర ఇక మళ్ళీ ఇట్లా పోగానే జరసేపు కాగానే అరిగిపోతుంది. ఇది కొంచెం నార్మలే ఉంది ఆలుగడ్డ కూర, ఎందుకంటే ఆలుగడ్డకి నేను పెద్ద ఫ్యాన్ కాదు. ఈ మీగడ తిన్నాం. ఈ మీగడ కాంబినేషను, ఈ పచ్చడి. ఈయన ఫస్ట్ రోజు మామూలుగా మీగడ వద్దు 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 అన్నారు. ఎప్పుడైతే టేస్ట్ చూసారో అప్పటి నుంచి ఇప్పటి వరకు వదులుతలేరు. ర్యాంపు ఆకులు కూడా మీ టేబుల్ మీద 6 ఆకులు ఉన్నాయి కదా చూడురి. ఇక్కడ లైట్ ఎల్లోయిష్ ఉంటాయి, లైట్ గ్రీన్ ఉంటుంది, ఇక్కడ డార్క్ గ్రీన్ ఉంటుంది. ప్రతి ఆకు అంతే. ఈ ఫ్రైకి నేను పెద్ద ఫ్యాన్ కాదు. నేను 3వ పెట్టుకున్న అన్నము ఇంకా తింటూనే ఉంటాం. ఇప్పుడు మటన్ కూర వేసుకుందాం. ఈరోజు మా వాళ్ళు కొంతమంది మంగళవారం తినరు. గ్రేవీ మస్తు తిక్కు ఉంటుంది మటన్ది, 2 యమ్మీ ఉంటుంది, మామూలుగా ఉండదు. నిండు గిట్లనే కలుపుకొని తినాలి. ఓ చికెన్ ముక్క వేసుకొని కొంచెం గ్యాప్ ఇస్తా, మళ్ళీ పెరుగులో కలుస్తా.
దగ్గరికి ఎట్లా ఫ్రై చేసి చూడు దీన్ని. గురు ఎలా ఉంది? అవునా? చేపల గ్రేవీ తిందాం కొంచెం. నాకు ఇదే ఆ రోజు అంత అనిపించలేదు, కొంచెం టమాటో కర్రీలాగా అనిపించింది ఆ రోజు. మరి నాలుగోసారి బాగుంది. మరి ముక్కలు లేకపోవడం వల్ల నాకు అట్లా అనిపిస్తుంది, కానీ టమాటో గ్రేవీలాగా ఉంది కొంచెం. సాంబార్ తిందాం ఇప్పుడు. మునక్కాయలు, సొరకాయలు అన్నీ ఉన్నాయి. ప్రతి బయట ఎంజాయ్ చేస్తుంది. చాలు భయ్యా. నేను అన్నం ఎన్నిసార్లు పెట్టుకున్నాను అనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్లో చెప్పుర్రి. నేను ఈ సాంబార్ దీన్ని నేను ఎన్నిసార్లు పెట్టుకున్నానో కౌంట్ చెప్తా. రాసిరా కామెంట్ ఎన్నిసార్లు పెట్టుకున్నాను. 7 సార్లు పెట్టుకున్నాను అన్నం. ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఎక్కువ పెట్టేయరు, ఒకటేసారి గుమ్మరిచ్చి ఇంత పెట్టేసరికి మనం మోంగొట్టినట్టయితే తినే కొద్దీ కొంచెం 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 ఇప్పుడు ఎంత పెట్టురో అంతంత పెడతా ఉంటారు. మజ్జిగ పులుచుకోదాం. ఇది కూడా మస్తు తిక్క గట్టి వేసి చేస్తారు సామాన్లన్నీ. మర్చిపోయినా రసం కూడా ఉంటుంది ఇక్కడ, కానీ ఇక నాకు రసం తిని ఓపిక లేదు, ఎందుకంటే నాకు రసాలు గారిపోతున్నాయి ఇక్కడ. చల్లపులుసులా పసుపు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు భలే వేస్తారు. ఫైనల్గా మీగడ వీడికి వస్తే కనుక ఈ మీగడ, ఈ కచ్చా పచ్చా టమాటో పచ్చడి అస్సలు మిస్ కాకురి. కేక తిని కలుస్తా. మీల్స్ ఒకటి వచ్చేసి 200 రూపాయలు, చికెన్ కర్రీ ఏమో 190, మటన్ కర్రీ ఏమో 330 రూపీస్. ఈ ఎంట్రన్స్లో ఇది భలే ఉంటుంది ఎద్దుది. తిన్న తర్వాత ఇక్కడ ఫోటోలు దిగిపోయారు. మొన్న మా ఆంటీకి వచ్చినప్పుడు అలానే దిగారు ఫోటో.